గురుగారు ఇప్పుడు అంటే పాత ఇల్లు ఖాళీ చేసి లైక్ కొత్త ఇంటికి అంటే సొంత ఇల్లు కానీ అద్దిల్లు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. అవి ఏంటంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మ కొన్ని మాసిపోయినటువంటివి లేకపోతే మసిగుడ్డలు ఇట్లా కొన్ని ఉంటాయి, అటువంటివి తీసుకెళ్ళకూడదు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రోజు వెళ్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తిథి వార నక్షత్రాలు ఖచ్చితంగా చూసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవత సంబంధించిన ఎనర్జీ అక్కడ పనిచేస్తుంది ఖచ్చితంగా. ఒకటి అంటే ఇవి చాలా చిన్న విషయం, ఏ వస్తువు తీసుకెళ్ళకూడదు అనేటువంటి. దీనికంటే ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇంటికి ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ఇల్లు బాగుందో లేదో చూసుకోవాలి. మీరు ఇల్లు మార్పు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా మీకు మార్పుని చూపిస్తుంది లైఫ్లో. మీరు చాలామందిని మీరు అడుగుండొచ్చు, మీకు ఇంట్లోకి వచ్చాక ఏమైనా మార్పు వచ్చిందా, ఇల్లు మారాక మార్పు వచ్చిందా అంటే 100% చెప్తారు వాళ్ళు. అవునండి, నేను ఇంట్లోకి వచ్చాక మార్పు వచ్చింది, ఇంట్లోకి వచ్చాక చాలా ఇబ్బంది పడ్డాను, నేను ఇంట్లో ఉన్న రోజులు నాకు తిరుగులేదు, నేను మారాను, చాలా ప్రాబ్లం అయింది అంటూ ఉంటారు. అవి ఎందుకు నేను కొంతమంది క్లినిక్స్ నడుపుతుంటారు, హాస్పిటల్స్, డాక్టర్స్. వాళ్ళు కూడా నేను చూసేవాడిని. అంటే ఒకప్పుడు ఒకతను ఒక క్లినిక్ అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అతనికి దాదాపుగా కంటిన్యూస్గా ఒక 30-40 మెంబర్స్ వెయిటింగ్లో ఉంటారు ఎప్పుడు. డాక్టర్ గారు అతను 30-40 మెంబర్స్ పెద్ద లైను. అమ్మో, వెళ్తే 2-3 అవర్స్ 4 అవర్స్ కూడా వెయిట్ చేసి మరీ తీసుకునేవారు. ఆయన జస్ట్ ఆపోజిట్ దాంట్లో ఉన్న దాని నుంచి మారి ఇటు సైడ్ వచ్చాడు, అంతే, తగ్గిపోయింది. అదేంటంటే ఆయన అంతే, అతను కూడా అర్థం కాలేదు, ఇదేంటే నేను సేమ్ డాక్టర్ని, సేమ్ ట్రీట్మెంటు, మళ్ళీ అక్కడ కొత్తగా వచ్చినవేం లేవుపోయి, కొత్తగా ఏమైనా ఇంకా కొత్త హాస్పిటల్స్ వచ్చేసాయి, అందుకే నీకు డిమాండ్ తగ్గిందంటే ఆ చుట్టుపక్కల ఏమి కొత్తగా కూడా రాలే. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు బాగుంటుందా బాగోదా అనే దాన్ని కొన్ని నిమిత్తాలు మనకు అర్థమవుతాయి. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని మనకు తెలియకుండానే అట్లా జరుగుతుంటాయి. అంటే అట్లా అన్ని పాజిటివ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ ఇల్లు తీసుకుందామనగానే మనకు డబ్బులు వస్తాయి కొన్ని. అండ్ అలాగే ఆ ఇంటికి వెళ్ళే ముందు ఏదైనా కొన్ని కొత్త ఆర్డర్స్ వస్తాయి. ఆ ఇల్లు బాగాలేదనుకోండి, వెళ్ళే ముందు కొన్ని కొత్త ఆర్డర్స్ రావాల్సినవి క్యాన్సిల్ అయిపోతుంటాయి. ముందుగానే మనకి ఆ ఇండికేషన్స్ తెలుస్తూ ఉంటాయి. ఒకసారి అయితే కూకట్పల్లిలో ఒక అతను ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి అసలు ఒక రేంజ్లోకి వెళ్ళాడు. అంటే దాదాపుగా ఒక 5 to 6 lakhs ప్యాకేజ్ పర్ మంత్ శాలరీ అట్లా ఉండేది. ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో అన్ని వాస్తుదోషాలతో కట్టుకున్నాడు తెలియక. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఇది మొత్తం ఆగిపోయిందట. దెబ్బకి ఆయన ఏం చేశాడంటే నేను ఇంట్లో ఉండనని చెప్పి పాతింట్లో ఉంటున్నాడు. నన్ను తర్వాత పిలిపిస్తారు, ఇట్లా కట్టుకున్నారు ఏంటంటే డోర్ తప్పుంది, బాత్రూమ్స్ తప్పున్నాయి, మొత్తం తెలియక వాళ్ళు నార్త్లో ఎల్లో కలర్ వేశారు, ఇట్లా వేయకూడదు అన్నాక మళ్ళీ సెట్ చేసుకున్నాక ఈజ్ హ్యాపీ. ఆయనకి ఎంత ఇది వచ్చేసిందంటే నాకు 5 to 6 lakhs మనీ వచ్చేసి సార్, ఆ ఇంట్లోకి వెళ్ళగానే మొత్తం పోయింది, నాకు మొత్తం డౌన్ అయిపోయింది. అంటే ఏమిటంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక్కొక్కసారి ఇల్లు వల్ల అవ్వదు, వాళ్ళ దశ మారుతుంది. దశ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇల్లు మారినప్పుడు ఎలా అయితే మనకి మార్పు వస్తుందో దశ మారినప్పుడు కూడా మార్పు వస్తుంది. అంటే దశ మారగానే వాళ్ళకి అప్పటి వరకు అద్భుతంగా నడిచి సడన్గా మార్పు, అరే ఏమిటిది. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇల్లు దశ రెండో ఒకటేసారి మారుతారు. అందుకని ఎప్పుడు కూడా ఇల్లు దశ మారేటప్పుడు వెంటనే ఇల్లు కూడా మారకూడదు. మంచి ఇంట్లోకి మారితే ఓకే. మీకు నెక్స్ట్ దశ బాగాలేదు, ఉదాహరణకి ఇప్పుడు గురుదశ నడుస్తుంది అనుకుందాం, నెక్స్ట్ శని మహాదశ. అంటే అందరికీ శని మహాదశ ఇబ్బంది ఇవ్వాలని రూల్ లేదు, బట్ శని మహాదశ దాని దశ సిస్టమ్ బాగాలేదు, బ్యాడ్ ఫలితాలు ఇచ్చే ఫలితాలు ఉంది. ఈ ఇంట్లో ఉన్నప్పుడు బాగుంది, వీళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకోకుండా ఇది అప్పుడే ఇల్లు కూడా మారుతారు. అంటే ఇల్లు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీని కూడా కోల్పోతారు వాళ్ళు. అందుకని ఇల్లు మారే ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఛాలెంజింగ్గా చెప్తాను, ఎవరైనా మంచి ఇంట్లో కనుక ఉంటే వాళ్ళ కష్టాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు, అందులో డౌట్ లేదు. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. అంటే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. 12 years బ్యాక్ వరకు ఉండే ఇల్లులకి 12 years బ్యాక్ ఉన్న ఇంటికి నాకు చాలా తేడా ఉంది. ఆ ఇంటికి రాగానే అసలు అరే వాస్తు చాలా బాగుంది అని అనిపించింది. ఆ ఇంట్లో ఉన్నాక నాకు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాకు గ్రోత్ కూడా చాలా బాగుండడం అంతా జరిగింది. అట్లా ఏంటంటే బాగా పనిచేస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటుంది కానీ వాళ్ళు దాన్ని గుర్తించుకోకుండా వాళ్ళ దశలో ఉండే తేడాని ఇల్లు బాగాలేదనుకుని ఖాళీ చేసేస్తారు. సో ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. అది ఇల్లు వల్ల వచ్చిందా
మహాదశ ఆర్ అంతర్దశ మార్పు వల్ల వచ్చిందా, డిఫరెన్స్ తెలుసుకోకపోతే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఉండి వాస్తు బాగుంది అంటే మెంటల్గా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాం కదా సార్? ఉంటుంది ప్లస్ అట్లాగే మీరు వచ్చే సమస్యను తట్టుకునే శక్తి ఉంటుంది. వాస్తు బాగున్న ఇంట్లో వాస్తు బాగున్న ఇంట్లో ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం రాదని కదా, వాస్తు బాగున్న ఇంట్లో వాళ్ళకి అసలు ప్రాబ్లమే రాదని కాదు. ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ వచ్చిన ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. వచ్చిన ప్రాబ్లం మనకు అదే, ఏదైనా ఒక సమస్య వచ్చింది, దానికి తగ్గ మనీ ఉంటుంది, ఒక ఖర్చు వచ్చింది, మనీ ఆటోమేటిక్గా వీడి దగ్గర ఈ వ్యక్తి దగ్గర ఉంటుంది, సో ఖర్చు చేయగలుగుతాడు. అదే వాస్తు బాగలేని ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే సమస్య వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేయలేడు, ఖర్చు చేయలేక సతమతం అయిపోతుంటాడు. దట్ ఈస్ ది మెయిన్. ఓకే. యా.